వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైసీపీ హిట్ లిస్ట్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడట. అయితే ఆ పార్టీ అధ్యక్షుడు ఎవరు? అసలు ఏంటి ఆ కథ అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైతే ఆయనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్‌ని మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు కూడా నేరుగా రాజకీయ ప్రత్యర్థులపైన విమర్శలు, ప్రతి విమర్శలు, కౌంటర్లు, పంచులు భావిస్తూ వస్తున్నాం. ఆ రకంగానే సాగుతుంది. కానీ తొలిసారిగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ప్రత్యర్థి పార్టీ తమ కార్యకర్తల కోసం ప్రారంభించినటువంటి హిట్ లిస్టులోకి వచ్చి చేరారని కూడా చెప్పుకోవచ్చు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ ఇలా మరో పార్టీ హిట్ లిస్టులో చేరినటువంటి సదరు పార్టీ అధ్యక్షుడు ఎవరు? దాని వెనక ఉన్నటువంటి కథ ఏంటి అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోయే విధంగా చెప్తాను. వైసీపీ తాజా కూటమి ప్రభుత్వం పైన కూడా దాడులు, కూటమి ప్రభుత్వం గురవుతున్నటువంటి వైసీపీ నేతలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో తమ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో వారికి ఇబ్బంది పెడుతున్నటువంటి వారిపైన, ఇలాంటి ఇబ్బందులు గురవుతున్నటువంటి వారిపైన ఫిర్యాదులు చేయాలని తమ క్యాడర్ను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. క్యాడర్కి సూచించారు కూడా. అయితే ఇందులో అనూహ్యంగా వైసీపీ మాజీ మంత్రి విడతల రజని తమ పైన దాడి చేసిందంటూ కూడా నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. అంటే తన ప్రత్యర్థి పార్టీ తమ కార్యకర్తల కోసం పెట్టినటువంటి హిట్ లిస్ట్లో వాళ్ళ పార్టీ నాయకురాలు పైన కూడా ఫిర్యాదు చేశారనే మాట ఏదైతే ఉందో, దీంతో వైసీపీకి తిరెత్తుకొచ్చింది. తమ పార్టీ నేత విడతల రజనీని టార్గెట్ చేస్తూ పబ్లిసిటీ కోసం ఎలా చేస్తారా అంటూ కూడా రావు సుబ్రహ్మణ్యం పైన కూడా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు వైసీపీ నేతలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు. అంతేకాదు ఆయన్ను వాళ్ళ హిట్ లిస్ట్లో కూడా చేర్చారట. ఈ విషయంలో స్వయంగా నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యమే వెల్లడించారు. తాను చేసినటువంటి ఫిర్యాదుపైన స్పందించి న్యాయం చేయకపోగా డిజిటల్ బుక్కులు నిర్వహణ సంస్థ అయినటువంటి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధికారికమైన ట్విట్టర్ ఖాతాలో బెదిరింపులు చేస్తూ తమ పేరుతో పోస్టు పెట్టడం తనని ఎంతగా బాధించిందో అనే విధంగా కూడా, బాధించినట్టుగా కూడా రావు సుబ్రహ్మణ్యం గారు తెలియజేశారు. మరి విడతల రజని ఎటువంటి తప్పు చేయలేదు అని జగన్ సమర్థించడం సరికాదని, దాడి చేసినటువంటి వ్యక్తి జగన్ కావచ్చు లేదా రజనీతో కలిసి దిగినటువంటి ఫోటో, వీడియో, అంటే మీడియా సమావేశంలో కూడా విడతల రజనీకి విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు విడతల రజనీ గారు ఉన్నటువంటి ఫోటోను కూడా మీడియా ముందు విడుదల చేశారు. కూటమికి మద్దతు ఇచ్చిన మాట వాస్తవమని, జగన్ హయాంలో జరిగినటువంటి దాడులు చూసి కూటమికి మద్దతు ఇచ్చానని కూడా ఆయన తెలియజేశారు. అధికారంలో లేనప్పుడు ఇలాంటి బెదిరింపులు చేస్తే రేపు జగన్ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటాననే మనకు భయం వేస్తుందని, ముఖ్యంగా ఆయనకు భయం వేస్తుందనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ అనిత వైఎస్ఆర్సీపీ బెదిరింపులు చేస్తూ పెట్టినటువంటి ట్వీట్ గమనించి నాకు తగిన భద్రత కల్పించాలంటూ కూడా రావు సుబ్రహ్మణ్యం గారు విజ్ఞప్తి చేశారు. డిజిటల్ బుక్లో సామాన్య ప్రజలకు న్యాయం జరగదని, కేవలం విడతల రజనీ వంటి వైఎస్ఆర్సీపీ నేతలకు మాత్రమే న్యాయం జరుగుతుందనేది కూడా రావు సుబ్రహ్మణ్యం గారు తెలియచేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తారు, లేదా వదిలేస్తారా? విడతల రజనీ గారి పైన కూడా చర్యలు ఏమైనా తీసుకుంటారా? అసలు సమస్యను ఏంటి తెలుసుకోకముందుగానే ఇలా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదనేది కూడా చాలామంది అభిప్రాయం. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.